ఈ సినిమా చూస్తుంటే 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' ట్రైలర్ అది చూస్తుంటే ప్రోమోస్ అవన్నీ చూస్తుంటే మనకి కొన్ని పాత సినిమాలు అంటే 'పెళ్ళాం ఊరెళ్తే', హ్మ్. హ్మ్. 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' లేదంటే 'క్షేమంగా వెళ్ళి లాభంగా రండి' ఇలాంటి సినిమాలు ఈ ప్యాటర్న్ గుర్తొస్తుంది కదా! అవును. ఆ సినిమాల ప్రభావం మీ మీద గానీ, ఇప్పుడు ఈ సినిమా మీద గానీ ఏమైనా ఉందా? అంటే ఒక మనిషి లైఫ్‌లో ఇద్దరు అమ్మాయిలు ఉన్న సినిమాలు చాలా వరకు ఇప్పుడు 'అల్లరి మొగుడు', మీరన్న సినిమాలు 'అల్లరి మొగుడు' అన్నీ ఉంటాయి కదండీ. దీంట్లో నేను తీసుకున్న వేరియేషన్ ఏంటంటే, అది మొత్తం దొరుకుతాడా? దొరకడా? ఫైనల్‌గా తెలుస్తది. తెలిసినప్పుడు ఏం సమాధానం చెప్పి వీడేం చెప్తాడు అంటే ఐ మీన్ ఏ డెసిషన్ తీసుకుంటాడు ఇటా, అటా అనే దాని మీద ఉంటది. నేను అలా కాకుండా ఇప్పుడున్న దీనికి తగినట్టు రియల్‌గా నేను ఇప్పుడు నా రిలేటెడ్ నాకు అలాంటి మిస్టేక్ జరిగిందనుకోండి. ఇప్పుడు నాకంటే కూడా ఎక్కువ రెస్పాన్సిబుల్ పాపం వాళ్ళిద్దరు కదా! ఇప్పుడు వైఫ్‌కి ఎలా ఉంటది? నేనుండగా నీకెందుకు అవసరం వచ్చింది ఇంకో అమ్మాయి అనేది ఉంటది కదా! అవును. సో, ఇంకో అమ్మాయికి ఎందుకు నీకు ఉన్నారు గదా! సో, వై యు ఆర్ అనేది ఉంటది గదా! సో, అలా అంటే నిజంగా వాళ్ళు క్వెషన్ రైజ్ చేస్తే, ఒక కొత్త కోణంలో క్వెషన్ రైజ్ చేస్తే చాలా ప్రాక్టికల్‌గానే అడుగుతారు. సో, హీరో ఏం చెప్తాడనే యాంగిల్ నేను లాస్ట్ 15 మినిట్స్ మీరన్నట్టు 'సతీలీలావతిలో' ఒక వేరియేషన్ ఉంటది గదా! అంటే ఈ టైప్ ఆఫ్ కామెడీ ఉంది, అది ఉంది. కానీ 'సతీలీలావతిలో' ఒక వేరియేషన్ ఉంటది. కమల్ హాసన్ క్యారెక్టర్ రావడం, హీరా క్యారెక్టర్ రావడం, ఆ పాత బాయ్ ఫ్రెండ్‌ని తీసుకురావడం. దీన్ని 'సతీలీలావతి' ఆ 'భాగ్యరాజ' ప్యాటర్న్‌లో కన్క్లూజన్ ఇచ్చారు దీనికి. 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' అనే దానికన్నా ముందు 'అనార్కలి' అనే ఒక టైటిల్ బయటకొచ్చింది. అది బయటకొచ్చిందండి. అని మీరు యాక్చువల్‌గా అనుకున్నారా? 'అనార్కలి' ఇలాంటి టైటిల్ ఏమైనా పెడదామని దీనికి? అంటే 'అనార్కలి' అనేది ఏంటంటే బేసిక్‌గా నేను రైటింగ్ స్టేజ్‌లో ఇందులో ఒక 'అనార్కలి' అని ఒక నేమ్, ఒక ప్రోడక్ట్ నేమ్ అది. సో, అది కథను డ్రైవ్ చేస్తది. సో, కాకపోతే ఇదే ఫిక్స్ అని అనుకోలే. జస్ట్ ఇదైతే ఎలా ఉంటుందో అనుకునే లోపు అది బయటకొచ్చింది అంతే. పోన్లేండి, దానికన్నా ఇది 100% బెటర్ టైటిల్ పెట్టారు. అవును. ఒకవైపు రవితేజ గారు, ఇద్దరు హీరోయిన్లు, పెద్ద సెటప్, సంక్రాంతికి రావాలి. ఇంత హడావుల్లో ఒక 68 రోజులు ఈ సినిమా తీసి ప్రొడ్యూసర్‌కి ఇచ్చేసారు కదా! ఆ ఫాస్ట్‌నెస్ అనేది ఎలా కుదిరిందండి? అంటే పెద్ద హీరోతో సినిమా చేస్తున్నప్పుడు చాలామంది చెక్కుతూ వెళ్తుంటారు. చాలా ఎపిసోడ్ వాళ్ళు శిల్పం చెక్కినట్టు చెప్తుంటారు కదా! మీరు ఇంత ఫాస్ట్‌గా ఎలాగా? నాకు బేసిక్‌గా నేను అసిస్టెంట్ డైరెక్టర్, సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 3 ఇయర్స్ అది చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే ఎవరు యాక్టర్ ఉన్నారు, టైమింగ్ ఒక ఈ యాంగిల్ ఉందంటే ఈ యాంగిల్ ఏం కావాలో అది తీసేసుకొని అంటే క్లియర్‌గా ఇప్పుడు ఒక సీన్ డివిజన్, షార్ట్ డివిజన్ చేసుకుంటే ఒక యాంగిల్‌లో తీసిన డైలాగ్ మాక్సిమం ఇంకో యాంగిల్‌లో తీయను నేను. అవును. సో, ఇప్పుడు ఈ ఒక ఫేవర్ ఉన్న యాంగిల్‌లో మనకి కంటిన్యూటీతో పాటు మనం కొంచెం ఫుల్ ఫోకస్డ్‌గా ఉంటే ఫాస్ట్‌గా వర్క్ అవుతది. ఎందుకంటే ఇటు నుంచి అన్నీ మళ్ళీ అటు అది మనం కొంచెం ప్లానింగ్ కరెక్ట్‌గా చేసుకుంటే టీమ్‌తో కూర్చొని చేసేయచ్చండి. ప్రాబ్లమ్ ఏంటంటే యాక్చువల్‌గా మీరు చెప్పిన విధానం బట్టి చూస్తే కొన్ని సార్లు ఏంటి చుట్టేసారేంటి సినిమా అది రాకుండా కూడా జాగ్రత్త పడాలి. అప్పుడే అందుకే అదేంటంటే ప్రీ ప్రొడక్షన్‌లో చేసే ప్లాన్. మనం అక్కడికెళ్ళిపోయి సిచ్యువేషన్ బ్లెండ్ అయిపోయి అన్ని కంగారు పడకుండా ఉండాలంటే రాసుకునేటప్పుడే మొత్తం క్లియర్‌గా ఇంత టైం పడుతుంది ఈ సీన్‌కి. ఇంకో ఈ టైంలో అవ్వాలంటే ఎట్లా చేయొచ్చు దీన్ని. సో, ఎగ్జిక్యూషన్ ప్లాన్ చేసుకుంటే ఇట్ విల్ బి మీరన్నట్టు ఇది రాదు. తక్కువ రోజుల్లోనే సూపర్ ఇంపాక్ట్ ఉన్న ఫుటేజే ఇచ్చారా మనకని వస్తది. రవితేజ గారు లాంటి హీరోలతో ఉన్న అడ్వాంటేజ్ కాకపోతే రైటర్‌గా, డైరెక్టర్‌గా కొన్ని 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 క్వెషన్స్ మిమ్మల్ని వెంటాడి ఉండొచ్చు. రవితేజ గారిని కొత్తగా చూపించాలా? లేదంటే ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చేస్తే సరిపోద్దా? లేదంటే మీ ఐడియాలజీ, మీ థాట్ ప్రాసెస్‌లోకి రవితేజ గారిని లాక్ రావాలా అన్నది కాస్త కన్‌ఫ్యూజన్ నడిచుంటుంది మీకు. స్టార్టింగ్‌లో కొంచెం ఎట్లా అనేసి కొంచెం ఉండేటప్పుడు నన్ను రవి గారే ఏమన్నారంటే, అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏమన్నారంటే, ఇప్పుడు 'నేను శైలజ' ముందు రామ్ చూసాను. 'నేను శైలజ' నాకు ఫ్రెష్‌గా అనిపించింది. అలాగని ఎంటర్‌టైన్‌మెంట్ తను చేసేదే మిస్ అవ్వలే. సో, అంటే నీ రైటింగ్‌లోనో మరి నీ క్యారెక్టరైజేషన్‌లోనో ఒక ఫ్రెష్‌నెస్ అయితే కనపడుతుంది. సో, 'చిత్రలహరి' తీసుకున్నా అంతే. అప్పటిదాకా ఇది కొత్తగా కనిపించాను. నాకు నువ్వు ఇది పెట్టుకోవద్దు, నీ బ్రెయిన్‌లో నువ్వు ఈ లోడ్ పెట్టుకోవద్దు. నీకు క్యారెక్టర్ ఎలా కావాలో నువ్వు రాసుకో. నువ్వు నా కోసం అని ఇలా చేద్దాం, అలా చేద్దాం అని ఏం చేయొద్దు. అంటే నాకు ఆటోమేటిక్‌గా ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ ఒకటి, ఇంకా ఆయనతో ట్రావెల్ చాలా సంవత్సరాల నుంచి ట్రావెల్ ఉంది. సో, దానివల్ల ఏంటంటే ఆయన ఎనర్జీ అంటే ఐ మీన్ ఏంటంటే కామెడీ ఎన్హాన్స్, సూపర్ యాక్టర్. సో, చాలా షార్ప్‌గా ఉంటది. సో, దానివల్ల నాకు ఇదే రాలేదు. కన్‌ఫ్యూజన్ అయితే ఆయన క్లారిటీ ఇచ్చేసారు. నేను కూడా ఇంక స్ట్రిక్ట్‌గా రామ్ సత్యనారాయణ క్యారెక్టర్‌ని ఫాలో అవుతూ వెళ్ళిపోయాను.